वरना तेरे को डर नहीं लगता? అర్థం కావట్లేదురా, డిప్రెషన్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎన్నెన్నో అనుకుంటాం. ఏమైందన్న చికాకు పడుతున్నావు? పోయిన నెల మా బిడ్డ పెళ్లి చేసిన, అల్లుడు ఫర్నిచర్ కావాలంటే సరే అని తీసుకెళ్ళిన. సోఫాను మంచం తీసుకున్నాం. ఏది పీర్ టేక్ ఇది మంచిగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పిండు. సరే అని తీసుకొని వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే మా అల్లుడు పిలిచి ఇది టేక్ కాదు, మామూలు టేకు అని అరిచిండు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. దానికి ఇక మరి నేనేం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. బాబాయ్ ఏ షాప్ లో తీసుకున్నావు బాబాయ్ ఫర్నిచర్? అదేదో షాప్ ఉంది, ఆ షాప్ పేరు తెలియట్లేదు. బాబాయ్ మోసపోయినావు బాబాయ్ అవునా? నువ్వు తీసుకొని. మనకు తెలిసిన షాప్ ఉంది ఖమ్మంలో, మనదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, సోఫాలు మంచాలు కస్టమైజ్ అన్ని మన తగ్గట్టు ఇంటి తగ్గట్టు చేయించుకోవచ్చు. అవునా? ఎక్కడ అది? ఎక్కడో కాదు బాబాయ్, మన వైరా రోడ్ ట్రెండ్స్ ఆపోజిట్ రంగరాయ్ టీవీఎస్ షోరూమ్ పక్కనే మన ఎస్పీఎఫ్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్. ఓకే, వెళ్దామా మరి? పోదాం పా బాబాయ్. ఎక్కడుంది? ఇవో బాబాయ్ మండే. ఓం నమో వెంకటేశ. వెల్కమ్ టు ఎస్పీఎఫ్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్. చూసారు కదా మా వాళ్ళు చేసిన ఒక చిన్న వీడియో. సో ధర తక్కువగా ఉండడం లాభం కాదండి, నాణ్యతమైన వస్తువుని వాల్యుబుల్ ఐటెంని కొనడం అనేది మనకి ఒక కస్టమర్కి లాభం. అందరూ కూడా గమనించాల్సింది మార్కెట్లో జరిగేదంతా ఇదే. సో మీ యొక్క వాల్యుబుల్ మనీకి అతి తక్కువ ధర వస్తుందని చెప్పేసి మనం ఫర్నిచర్ కొనడం కాదు, మోర్ దెన్ ఆఫ్ ప్రియారిటీ ఎక్కడ ఉందో అక్కడే కొనండి. ఇది కస్టమర్లు అందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ ఇష్యూని మేము కూడా చూస్తున్నాము, బట్ కస్టమర్కి తెలియజేయాలనేదే మా యొక్క చిన్న వీడియో. సో అందమైన మీ ఇంటికి అద్భుతమైన ఫర్నిచర్ని చేర్చడం కోసం ఎక్కడ రావాలో తెలుసు కదా, మరెందుకు ఆలస్యం? ఎస్పీఎఫ్ ఫ్యాక్టరీ అవుట్లెట్కి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.